హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. గోల్డ్ లోన్ అనేది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుందండి. ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. జనరల్‌గా మిడిల్ క్లాస్ పర్సన్స్ గోల్డ్ బై చేస్తారు. కానీ అది లాకర్‌లో ఉంటాయి. లేకపోతే లోన్స్‌లో ఉంటాయి. లాకర్‌లో ఎందుకు పెడతారు? సెక్యూరిటీ కోసం. లోన్స్‌లో ఎందుకు పెడతారు? అవసరాలు తీర్చుకోవడానికి. సపోజ్ ఇప్పుడు ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫీజ్ కట్టాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గోల్డ్ లోన్. అండ్ లేదు కార్ బై చేయాలన్నా కూడా గోల్డ్ లోన్. బైక్ బై చేయాలన్నా కూడా గోల్డ్ లోన్. అండ్ ఫ్లాట్ బై చేయాలన్నా కూడా గోల్డ్ లోన్. లేదు ఏ టు జెడ్ యాక్టివిటీస్‌లో మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఏ టు జెడ్ యాక్టివిటీస్‌లో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది గోల్డ్ లోన్. మనం లాస్ట్ డేటా చూసుకుంటే ప్రీవియస్ ఫోర్త్ క్వార్టర్‌లో 115% గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య అయితే భయంకరంగా పెరిగిపోయింది. అండ్ అదే కాకుండా మనకు రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే చాలామంది పర్సనల్ లోన్స్ కంటే కూడా గోల్డ్ లోన్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే గోల్డ్ లోన్ ప్రొవైడ్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీస్ గ్రోత్ కూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌గా పెరిగిపోయింది. సో, ఆర్‌బీఐ ఒక 5 రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఈ 5 రూల్స్ అనేవి బేసిక్‌గా మిడిల్ క్లాస్ పర్సన్స్‌కి కొంచెం సపోర్టివ్‌గానే ఉన్నాయి. ఎక్కువగా కాదు, కొంచెం సపోర్టివ్‌గా ఉన్నాయి. ఆ 5 రూల్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కొచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఎల్‌టీవీ రేషియో. ఎల్‌టీవీ రేషియో అంటే లోన్ టు వాల్యూ రేషియో. లోన్ టు వాల్యూ రేషియోను ఏ విధంగా కొలవాలి అంటే సపోజ్ మీ దగ్గర ఓ 1,00,000 గోల్డ్ ఉంది. అది ఆ గోల్డ్‌ని తీసుకెళ్ళి మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకున్నారు. బ్యాంక్స్‌లో కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సిస్‌లో ఎక్కడైనా లోన్ తీసుకోవాలి అనుకున్నారు. మీ దగ్గరున్న రూ. 1,00,000 గోల్డ్‌ని ఇచ్చారు అనుకోండి. వాళ్ళు 90,000 ఇచ్చారు అనుకోండి. ఆ ఎల్‌టీవీ రేషియో చూసుకుంటే 90%. అదే ఒకవేళ మీరు 1,00,000 రూపీస్ గోల్డ్ అక్కడ పెట్టిన తర్వాత 70,000 మాత్రమే ఇచ్చారు అనుకోండి. 70% ఎల్‌టీవీ రేషియో. 80,000 ఇస్తే 80% ఎల్‌టీవీ రేషియో. 50,000 ఇస్తే 50% ఎల్‌టీవీ రేషియో. ఇలా కాదని చెప్పి ఆర్‌బీఐ అయితే ఒక రూల్ తీసుకొచ్చింది. బిలో 2.5 లాక్ రూపీస్ లోన్స్ అయితే 85% ఎల్‌టీవీ రేషియో మెయింటైన్ చేయాలి అని చెప్పి రూల్ తీసుకొచ్చింది. ఓకే. ప్రతి లక్షకి 85,000 వరకు మనం బ్యాంక్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. ఇన్ కేస్ 2.5 లాక్స్ నుండి 5 లాక్స్ మధ్యలో అయితే 80% ఎల్‌టీవీ రేషియోతో లోన్ అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రతి రూ. 1,00,000కి 80,000 మాత్రమే లోన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కొత్త రూల్. అదే ఇన్ కేస్ మనం ఇంకా 5,00,000 పైన లోన్ తీసుకుంటే 75% మాత్రమే ఎల్‌టీవీ రేషియో ఉండాలి. ప్రతి రూ. 1,00,000కి విలువ చేసే గోల్డ్ పైన 75,000 మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఆర్‌బీఐ అయితే రూల్ తీసుకొచ్చింది. అండ్ ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చింది? ఏంటి? అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ పాయింట్‌లో. అండ్ సెకండ్ వన్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. బిలో 2.5 లాక్స్ అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. అబోవ్ 2.5 లాక్స్ లోన్స్ తీసుకోవాలి అంటే మనకు సాలరీ స్లిప్స్ కావచ్చు, లేదు మీరు ఒకవేళ బిజినెస్ చేస్తూ ఉంటే ఐటీఆర్స్‌ని చూపిచ్చి అప్పుడు మాత్రమే ఈ 2.5 లాక్స్ పైనున్న లోన్స్‌ని మనం తీసుకోగలం. సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన మనం గోల్డ్ లోన్ పెట్టేసి ఒక 5,00,000, 6,00,000, 7,00,000 అలాగా ఇంతకుముందు తీసేసుకునేవాళ్ళం. కానీ ఇప్పటి నుండి 2.5 లాక్స్ మాత్రమే మాక్సిమం తీసుకోగలం. సాలరీ స్లిప్స్ అండ్ ఐటీఆర్స్ లేకుండా. సో, ఇక మీద 2.5 లాక్స్ పైన ఎవరైనా లోన్ తీసుకోవాలంటే సాలరీ స్లిప్స్ చూపియాలి. అండ్ ఐటీఆర్స్ ఉంటే ఐటీఆర్స్ చూపియాలి. ఇలా చూపిస్తే మాత్రమే మనకి ఇంక నుండి లోన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ నంబర్ 3 బుల్లెట్ రీపేమెంట్స్. అంటే ఇనిషియల్ స్టేజ్‌లో, స్టార్టింగ్ స్టేజ్‌లో నాకు కూడా తెలిసేది కాదు. ఒకవేళ మనం అక్కడ గోల్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం మొత్తం ఇంట్రెస్ట్ కట్టాలా? లేకపోతే ఈఎంఐ కట్టాలా? అని చెప్పి నాకు చాలా చాలా డౌట్స్ ఉండేవి. దాని తర్వాత గోల్డ్ అక్కడ పెట్టిన తర్వాత మనం ఇయర్ ఎండ్‌లో వెళ్లి ఇంట్రెస్ట్ అండ్ వాటెవర్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసేస్తే గోల్డ్ ఇచ్చేస్తారు. లేదు మనం పే చేయడం అవసరం లేదు. అంటే మన దగ్గర అమౌంట్ లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ పే చేసి దాన్ని ఆటోమేటిక్‌గా క్యారీ ఫార్వర్డ్ చేసేస్తారు. ఇప్పటి నుండి అలా జరగదు. ఇప్పటి నుండి ఎలా జరుగుతుంది అంటే మనం పూర్తి అమౌంట్‌ని పే చేసి, అక్కడున్న ఇంట్రెస్ట్‌ని ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్‌ని పే చేసి, ఆ గోల్డ్‌ని తీసుకొని మళ్ళీ అగైన్ ఆ గోల్డ్‌ని అక్కడ పెట్టి, దాన్ని కాలిక్యులేట్ చేసి ఎంత ఆ టైంలో గోల్డ్ ఉంది, దాన్ని బట్టి ఎల్‌టీవీ రేషియో కాలిక్యులేట్ చేసి అప్పుడు మనకి లోన్ ఇస్తారు. ఎందుకిలా చేస్తున్నారు అంటే, ఒకవేళ గోల్డ్ అనేది ఒక 10%, 15% పడిపోయింది అనుకోండి. మాకు గోల్డ్ అవసరం లేదు. మీరు ఆక్షన్‌లో పెట్టి సెల్ చేసుకోండి. మేము ఇంట్రెస్ట్ కూడా కట్టం అని చెప్పి జనాలు ఎగ్గొట్టేస్తారు. ఒకవేళ 90%, 95% ఎల్‌టీవీ రేషియో ఉంటే. అదే 80% ఎల్‌టీవీ రేషియో ఉంది అనుకోండి. గోల్డ్ ఒక 10% పడినా కూడా గవర్నమెంట్ అనేది దాన్ని సెల్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా చూసుకోగలదు. ఓకే. సో, ఫ్యూచర్‌లో బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ సేఫ్‌గా ఉండాలి అంటే
ఈ ఎల్టీవీ రేషియో అనేది ఇలా ఉండాలి అని చెప్పి ఆర్‌బీఐ అయితే డిసైడ్ చేసింది. అండ్ అది కాకుండా రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకుంటే గోల్డ్ లోన్‌లో ఎక్కువగా వోలటాలిటీ ఉంది. మనం 17,000కి పెరిగిపోయింది, 18,000కి వెళ్ళిపోయింది. మళ్ళీ డ్రాస్టిక్‌గా పడిపోయింది. ఇలా వోలటాలిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఒకవేళ గోల్డ్ సడెన్‌గా పడిపోయినా కూడా బ్యాంక్స్‌కి ఎటువంటి నష్టం రాకుండా ఉండాలి అని చెప్పి ఆర్‌బీఐ కొన్ని డెసిషన్స్‌ని తీసుకుంది. అండ్ నంబర్ 4 మిడిల్ క్లాస్ పర్సన్స్‌కి బాగా హెల్ప్ అయ్యేది. ఒకవేళ మీరు అక్కడ మొత్తం లోన్ పే చేసేసి, ఇంట్రెస్ట్ పే చేసేసిన తర్వాత వితిన్ 7 డేస్ మీ గోల్డ్ అనేది మీ చేతిలో పెట్టాలి. మీకిచ్చేయాలి. లేదు మాకిది కనబడలేదు. మాకింకా సెర్చ్ చేస్తున్నాం. మాకు టైం లేదు. మాకు ఈ టైంలో ఈ పనుంది అని చెప్పి వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఒకవేళ 7 డేస్ తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేస్తే 8థ్ డే నుంచి పెనాల్టీ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే పర్ డేకి 5,000 పెనాల్టీ. ఒకవేళ ఒక 10 రోజులు లేట్ చేశారు అనుకోండి 50,000 పే చేయాలి. ఇలా పెనాల్టీ అయితే పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో, ఇక మీద నుండి 7 డేస్ లోపల వితిన్ 7 డేస్ లోపల గోల్డ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్, లోన్ అమౌంట్ పే చేసేసి ఉంటే మన చేతిలో ఈ గోల్డ్‌ని వీళ్ళు పెట్టాలి. అండ్ నంబర్ 5 14 డేస్‌లో నోటీస్ ఇవ్వాలి. ఆక్షన్ పెట్టే ముందు 14 డేస్ ముందు మనకు నోటీస్ ఇవ్వాలి. ఇలా మేము ఆక్షన్ పెడుతున్నాం. సో, మీకు కావాలంటే మీరు రీపే చేసి తీసుకోవచ్చు. లేదు మీరు రాను అంటే ఆక్షన్‌లో పెట్టేస్తాం అని చెప్పి బ్యాంక్స్ అయితే ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇప్పుడు తీసుకొచ్చిన ఒక సిస్టమ్ ఏంటంటే ప్రెజెంట్ రూ. 100 గోల్డ్ ఉంది అనుకోండి. దాంట్లో రూ. 90 నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు రూ. 100 1,00,000 ఉంది అనుకోండి. ఆక్షన్ అనేది రూ. 50 నుండో, రూ. 60 నుండో, రూ. 70 నుండో స్టార్ట్ అయ్యేది. ఓకే. యాస్ పర్ బ్యాంక్ రూల్స్. సో, ఇప్పటి నుండి మాత్రం రూ. 100 ఉంటే ఒకవేళ రూ. 1,00,000 ఉంటే 90,000 నుండి ఆక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే. 90,000 నుంచి ఆక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి. ఏమవుతుంది 90% వాల్యూ అనేది బ్యాంక్‌కొస్తుంది. అండ్ మిగిలిన అమౌంట్ వాటెవర్ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళు తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది అండ్ మిగిలిన అమౌంట్ అనేది కస్టమర్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. అండ్ ఈ విధంగా ఆర్‌బీఐ అయితే కొన్ని కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. అండ్ ఈ రూల్స్‌ని మనం కంక్లూజన్ చూసుకుంటే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సపోర్టివ్‌గా ఉన్నాయి. అండ్ టైమ్ టు టైమ్ రీపేమెంట్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. అండ్ గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బెటర్ అండి. ఎందుకంటే మనం మొత్తం అమౌంట్ పే చేసి మళ్ళీ అగైన్ దాన్ని బయటికి తీసుకొని అగైన్ మనం దాన్ని లోన్ తీసుకోవాలి కాబట్టి ఈసారి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఒకటికి 2, 3 సార్లు ఆలోచించి అప్పుడు తీసుకోండి. ఈసారి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు 1, 2, 3 టైమ్స్ ఆలోచించి గోల్డ్ లోన్ తీసుకున్నాం అనుకోండి. మన సేఫ్ సైడ్‌లో మనం ఉంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.